ఫలాపేక్ష లేకుండా ఫలతృష్ణ లేకుండా చేస్తారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఓకే, నన్ను మయి సన్యస్య కర్మాణి అలా కూడా చెప్పిన వచనము గలదు, కానీ దాన్ని సరైన స్పిరిట్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు. అందుకోసం నేను అలా చెప్పాను. మీరు ఎప్పుడైతే కర్మయోగాన్ని ఈ విధంగా అనుష్ఠిస్తున్నారో, అంటే ఫలతృష్ణ లేకుండా కర్మను చేస్తున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? భోక్తృత్వం అనేది ఉండదు, జారిపోతుంది. ఎప్పుడైతే భోక్తృత్వాన్ని మీరు పని కట్టుకుని త్రోసిపుచ్చినారో, కర్తృత్వం మిగిలి ఉంటుంది. ఈ కర్మను నేను చేస్తున్నాను అని మిగిలి ఉంటుంది. అది తనంతట తాను జారిపోతుంది. మీరు పని కట్టుకునే భోక్తృత్వాన్ని త్రోసిపుచ్చవలెను, కర్మయోగం అవుతుంది. అప్పుడు ఆ కర్మయోగానుష్ఠాన సందర్భంలో కర్తృత్వము తనంత తానుగా తొలగిపోవును. మీరు దాన్ని తొలగించనక్కర్లేదు. అప్పుడు మీరు ఆత్మస్వరూపులుగా నిలిచి ఉంటారు, మోక్షమును పొంది ఉంటారు. అది వ్యవస్థ. అంచేత అది అద్వైతం. ఏమిటి అద్వైతము? కర్మను చేసే జీవుడను నేను, కర్మఫలమునిచ్చే దేవుడు అక్కడ ఉన్నాడు అనే ద్వైతము తొలగిపోతుంది. జీవుడికి దేవుడికి మధ్యలో భేదమును పెట్టినది ఏమిటి? ఫలము. ఎందుకంటే దేవుడికి నిర్వచనము కర్మఫలదాత అని, అదే నిర్వచనం. దేవుడు కర్మఫలాన్ని ఇచ్చేవాడు, జీవుడు కర్మఫలాన్ని పుచ్చుకునేవాడు. అదే ద్వైతం. ఈ ద్వైతము